ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగిన సమావేశం రసాబసాగా మారింది. మున్సిపల్ చైర్మన్ కెఎస్ రఘు అధ్యక్షతన వహించగా మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, టీడీపీ, వైసీపీ పార్టీలకు సంబంధించిన మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికి వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం మొదలైంది. గొడవ సద్దుమణగకపోవడంతో మున్సిపల్ చైర్మన్ రఘు సభను వాయిదా వేశారు. తాము అధికారం కోసం పార్టీ మారలేదని, వార్డు అభివృద్ధి కోసం పార్టీ మారామని వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన కౌన్సిలర్లు తెలియజేశారు. ఉందని చెప్పేసి అజెండాలోని కొన్ని అంశాలను మేము ఆమోదపరచమని చెప్పి వైస్ చైర్మన్ లేసి చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ పట్టణ ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధిని అడ్డుపడుతున్నారని స్పష్టంగా తేలనైంది. ఈరోజు గత 15 రోజుల కిందట 5 మంది కౌన్సిలర్స్ మా పార్టీలోకి రావడం జరిగింది. వారు కేవలం అభివృద్ధి కోరుచు పార్టీ మారడం జరిగింది. ఆ విషయాల్లో ప్రస్తావించు వైస్ చైర్మన్ గారు ఈరోజు ఎవరి దయాదక్షిణాలతో గెలిచి పార్టీ మారినారు అని చెప్పడం చాలా దారుణము. ఏ ప్రజాప్రతినిధి అయినా గెలవడం అంటూ జరిగితే అది ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటారు. ప్రజల దయాదాక్షిణంతో వాళ్ళు కౌన్సిలర్స్ అయినారు తప్ప ఎవరి దయాదాక్షిణాలతో కౌన్సిలర్స్ కారు. ఆ విధానికి వస్తే ఆ రోజు బుట్టారేణకమ్మ గారు కూడా అభివృద్ధి కోరుచు పార్టీని మారినారు. ఆమె నాయకత్వంలోనే వీరంతా పనిచేస్తారు. ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది అధ్యక్ష. ఏంటంటే దాదాపుగా 3-4 సంవత్సరాలు మా వద్దే ఉంటూ మా పార్టీపై గెలిచి, మా పార్టీ గుర్తుపై గెలిచి, మా ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారి దయా దాక్షాణాలతో గెలిచి ఈరోజు టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోయారు అధ్యక్ష. వారు మళ్ళీ టీడీపీకి అడవ వేసుకొని మరి మురిసిపోతున్నారు ఏదో ఘనకారం సాధించామని. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇవన్నీ విరుద్ధం అధ్యక్ష. ఒక విచిత్రమైన పరిస్థితి.